నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఇచ్చిన ఈ వండర్ఫుల్ నా ప్రభు అవకాశం నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభు ఈరోజు నీవు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువ. నీవు సర్వోన్నతుడు తండ్రి. ఈరోజు నా ప్రభ మా మధ్య నా ప్రభ నివసింపగోరుతున్నటువంటి అనేక మంది నా ప్రభ ఈరోజు నా ప్రభ ఇటువంటి చక్కని సమయాన్ని చూడని అందరూ కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి. వారి లెక్కలో మమ్మల్ని ఉంచకుండా సజీవుల లెక్కలో ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే నీ వాక్యాన్ని వినాలనేటువంటి ఆశ నా ప్రభ నా తండ్రి ఎంతో ఆశతో ఉన్నారో, ఆశ గల ప్రాణాలని మీరు తృప్తిపరచండి ప్రభు. నీ వాక్యము చేత బలపరచండి, నీ వాక్యము చేత కట్టండి ప్రభు. నీ వాక్యము సజీవమైనది తండ్రి. నీ వాక్యము మరణపు ఛాయల్లో నుంచి నా ప్రభ దాటించేది ప్రభు. ఇదిగో నా తండ్రి, ఈరోజు యవన బిడ్డలు, యవన స్త్రీలు, యవన పురుషులు నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధానంలో ఉన్నారు. నా ప్రభ ప్రతి వాణి ద్వారా, ప్రతి వ్యక్తి ద్వారా మీరు మహిమ పొందండి, మీరు ఘనత నొందండి ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నిజంగా నీ ప్రేమ ఎన్నడూ మారనిది, నీ ప్రేమ ఎన్నడూ విడవనిది, ఎడబాయనిది తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, తల్లిదండ్రుల ప్రేమ నా ప్రభ కొంతసేపు కనబడి నా ప్రభ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకవేళ ఆ తల్లిదండ్రులు మరచి వారు ఈ లోకాశల వైపు మళ్ళీ నా ప్రభ నీకు దూరం అయిపోతారేమో కానీ నా ప్రభ నీ ప్రేమ మాత్రం ఎన్నడూ మారనిది తండ్రి. మా యొక్క మనుషుల ప్రేమ ఒక రోజు మారిపోతుందేమో, ఆ ఉన్నంత కాలమే ఏదైనా సిరి సంపదలు, ధన ధాన్యములు ఉన్నంత కాలమే ఆ మనుషుల ప్రేమ ఉంటుందేమో, కానీ నీ ప్రేమ మాత్రం ఎన్నడూ మారదు, ఎడబాయదు, విడువదు మమ్ములను ప్రభువానికి స్తోత్రం. ఇదిగో నా తండ్రి, భార్య భర్తల ప్రేమ నా ప్రభు ఒక రోజు ఉంటుంది, ఒకరోజు వారితో నా ప్రభు కలిసి ఉన్నంత వరకు, వారితో మేము గడిపినంత వరకు మంచి ప్రేమ అనుబంధాలు ఉంటాయేమో, కానీ నీ ప్రేమ మాత్రం పరిస్థితులు ప్రతికూలమైపోయినా, పరిస్థితులు మారిపోయినా కూడా ఎన్నడూ మారనిది నీ ప్రేమ తండ్రి. నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన ఈ చక్కని అవకాశముగా నీకు వందనాలు నా ప్రభు. విశేషముగా ఈరోజు నీతో ఆరాధన చేయటానికి కృప చూపినందుకు, విశేషముగా నా ప్రభు నీ దాసులను నీ శిలువపు చాటున మరుగుపరిచి నీ వాక్యము చేత మీరు మాట్లాడండి, నీ దైవ స్వరాన్ని వినిపింపజేయండి, ఆత్మీయ కార్యాలను మీరు చూపించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. నీ నిండు దీవెనలతో నా ప్రభు దీవించి నా ప్రభు వారికి కావలసినటువంటి ప్రతి ఆకారాలను మీరు తీర్చి, విశేషముగా నా ప్రభు నీ వాక్యమును సున్నముగా నా ప్రభు జ్ఞానయుక్తముగా నీ వాక్యాన్ని నేర్చుకొని నా ప్రభు మేము ముందుకు వెళ్ళటానికి, మా యొక్క పనులను చేసుకోవటానికి మీరు కృప చూపించమని, మరి విశేషంగా ఈ ఆరాధనను మీరే నడిపించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నీకే ఆరోపిస్తూ మా ప్రభువును ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థన అడిగి వేడుకుంటూ ఈ ఆరాధనను సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.